హే ఆల్ వెల్కమ్ టు శామ్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? క్యాప్సికమ్ టమాటో కర్రీ. క్యాప్సికమ్ టమాటో కర్రీ స్పెషల్ ఏముందక్క, రోజు చూసేదే కదా అంటారు. మన స్టైల్లో కూడా ఒకసారి చూడండి. క్యాప్సికమ్స్ టమాటా కర్రీకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, టమాటో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి తీసుకోవాలి. అండ్ విషయం ఏంటంటే, మన శామ్ డైలీ వ్లాగ్స్లో నేను చాలా కుకింగ్ వీడియోసే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే నాకు అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై శామ్ డైలీ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకా ఏమైనా మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అలాగే మీరు ఏమైనా యూట్యూబ్ కంటెంటర్, యూట్యూబ్ క్రియేటర్ అయితే నాకు వ్యూస్ పెరగడానికి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. అలాగే ఎవరైతే మంచి మెసేజ్ చేస్తారో, అది యూస్ఫుల్గా ఉంటే అవి నేను ట్యాగ్ చేస్తాను, పిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై శామ్ డైలీ వ్లాగ్స్. అనే విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ మనం శుభ్రంగా అవి వాష్ చేసుకుని పక్కన పెట్టుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. నేనైతే గట్టు మీద క్లీన్ చేశాను, నీట్గా క్లీన్ చేసి నేను కట్ చేసుకుంటున్నాను ఫాస్ట్గా. ఇది వీడియో తీసింది నైట్ టైం అండి. అది సాటర్డే నైట్ టిఫిన్లోకి నేను గ్రేవీ కర్రీలాగా చేస్తున్నాను. సో అందుకని కొంచెం రెండే తీసుకున్నాను, 2 టమాటాలు, 2 క్యాప్సికమ్స్. సో అందుకే నేను ఫాస్ట్గా నేను కట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అలాగే మీ స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ ఎలా ఉంటుందో కూడా నాకు చెప్పండి. రెసిపీ ఉంటే కూడా నాకు అది లింక్స్ షేర్ చేయండి. నేను కూడా తప్పకుండా నచ్చితే నేను కూడా చేసి మన ఛానల్లో పెడతాను. అండ్ ఇంకా నా గురించి చెప్పాలండి, నేను ఒక హౌస్ వైఫ్ అండి. ఇంట్రడక్షన్ వీడియో నేను చేద్దాం అనుకున్నాను కానీ స్టిల్ కుదరలేదు. నా గురించి చెప్పుకోవాలనుకుంటే, నేను ఒక హౌస్ వైఫ్ నండి. 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. చిన్న పిల్లలేనండి. అంటే ఒకరికి 7 years, ఒకరికి 5 years. చిన్న పిల్లలు, బట్ స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఇంట్లో 2 పెద్దవాళ్ళు కూడా ఉంటారు, మా అత్తయ్య గారు, మామయ్య గారు. సో నేను బయట జాబ్ వెళ్ళడానికి కుదరక, ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ బాగుండదు, పిల్లల్ని చూసుకోవాలి కదా, మా అత్తయ్య గారు చూసుకోలేరు. సో ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చొని ఏం చేయలేక నేను ఈ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. సో ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకుని ఈ ఛానల్ అయితే నేను పెట్టానండి. మా ఊరు వచ్చేసి విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్స్ మారాయి కాబట్టి ఎన్టీఆర్ జిల్లా. ఇంకా చెప్పాలనుకుంటే, ఇంకా మా వారు ఏం చేస్తారంటే చిన్న జాబ్ చేస్తారండి ఆయన. మేమందరం కూడా ఆయన మీద డిపెండ్ అయి ఉన్నాము. సో మా వారికి ఏమైనా సహాయం చేయగలను ఏమోనని జస్ట్ ట్రై చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ అంటే ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ శామ్ డైలీ వ్లాగ్స్. నేనైతే ఈ కర్రీ చేయడం వచ్చేసి ఇది 3rd టైం అండి. సెకండ్ టైం కూడా నేను కొంచెం ట్రై చేశాను. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే వస్తుంది. నాకు కూడా అంత ఐడియా లేదు, ఈ మధ్య నేను వంట నేర్చుకుంటున్నాను. ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూసే నేను వంట నేర్చుకున్నానండి. అందుకే నాకు ఈ ఐడియా వచ్చింది. యూట్యూబ్ ఛానల్లో మనం కూడా రెసిపీస్ పెడదాము. చాలామంది అనుకుంటారు ఎలా చేసేస్తారు, పెట్టేస్తారు, అవి బాగుంటాయి అని. నిజం చెప్పాలంటే మనం మంచిగా ప్రేమగా మన వాళ్ళకి చేసి పెట్టేది ఏదైనా బాగుంటుందండి. కాకపోతే మనం చేసే విధానం బట్టి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. అంటే చేసే విధానాన్ని బట్టి, అంటే ఏరియాని బట్టి. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అలా ట్రై చేస్తారు కదా. కొన్ని ఊర్లకి కొన్ని ఫుడ్ డిషెస్ ఫేమస్ ఉంటాయి కదా. హైదరాబాద్ బిర్యానీ, విజయవాడ అంటే చిన్న పునుగులు, నెల్లూరు అంటే చేపల పులుసు, అలా ఉంటాయి కాబట్టి సో మనం ఏం చేయలేమన్నమాట. సో మనకు వచ్చినట్టు మన స్టైల్లో చేసి చూపిస్తాము. నెంబర్ ఆఫ్ వ్లాగ్స్ ఉన్నాయి కదా. సో ఎవరైతే ఏ డిష్ ట్రై చేసినా, ఇప్పుడు రోజు ఒకటే తినాలన్న బోర్ కొట్టుద్ది. సో ఎవరికి నచ్చింది వాళ్ళు పెడతామనుకోండి, ట్రై చేస్తారు, నచ్చితే తింటారు, లేకపోతే లేదు కదా. సో అదేవిధంగా నేను చేస్తున్నాను అనమాట. అవి కట్ చేస్తాను. ప్యాన్లో అయితే 2 tablespoons ఆయిల్ వేసి మన పోపు గింజలను యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఏమో అనుకోకండి, ఫోన్ కదులుతుంది, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను, నేనే వంట చేస్తున్నాను కదా. సో అందుకని అన్నమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, మన వాళ్ళే కదా అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసానండి కొంచెం.
ఆవాలు, సాయిపప్పు, పచ్చిశనగపప్పు. మా ఏరియాలో అయితే ఇలా అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు. నేను మా జిల్లాలో మా సైడ్లో వాటిని ఏమంటారో చెప్తున్నా. ఫస్ట్ వేసింది ఆవాలు, తర్వాత సాయిపప్పు, ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసాను. నేనైతే పోపు కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే పిల్లలు తింటారు. క్రిస్పీ క్రంచీగా ఉంటుంది కదా పచ్చి శనగపప్పు వేగితే. సో అందుకని కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. 2 ఎండుమిర్చి కూడా వేసానండి. స్పైస్ తక్కువ వేద్దాం అనుకున్నాను, కానీ కూర అయ్యేసరికి టేస్ట్ చేసేసరికి కొంచెం కారం ఎక్కువైందండి. నేను టేస్ట్ చేశాను కదా వీడియో అప్లోడ్ చేసేలోపు, ఆ కర్రీ అయితే టేస్ట్ చేశాను కాబట్టి కొంచెం కారం ఎక్కువైంది. మీరైతే కారం చూసి వేసుకోండి. ఎండుమిరపకాయలు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసాం కదా మనం ఫస్ట్. ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలన్నమాట. తెలుసు కదా మనం మెల్ల వేపుతాము, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపితే సరిపోతుంది. కొంచెం పసుపు యాడ్ చేశానండి. పసుపు అన్ని కూరల్లో వేస్తాను నేను సాధారణంగా. పసుపు యాంటీబయాటిక్ కదా, సో కొంచెం మంచి పసుపే తీసుకుంటాను. బయట వాడే పసుపు అయితే ఆర్గానిక్ పసుపే తీసుకుంటాను, కూరలో వేసేదే కాబట్టి. సో అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే సాల్ట్ కానీ వేసి. మీకు ఇందాక వేయడం మర్చిపోయానండి చూపించడము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను టేస్ట్ కోసం. కొంచెం ఆ గార్లిక్ స్మెల్ బాగుంటుంది కదా, అల్లం కూడా చాలా మంచిది డైజెషన్కి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఎక్కువ వేయలేదండి, కొంచెమే వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలు అయితే మామూలుగా మనం ఏదైనా కలగలుపులో వేస్తే టమాటాలు తర్వాత వేస్తాం, ఎందుకంటే అవి కొంచెం పులుపుగా ఉంటాయి కాబట్టి అవి తొందరగా ఉడికిపోతాయి. వేరే వేస్తే అవి ఉడకవు కాబట్టి, సో టమాటా మనం త్వరగా పక్కన నెక్స్ట్ వేస్తాం. కానీ క్యాప్సికమ్ కర్రీలో క్యాప్సికమ్ అనేది ఊరికే మగ్గిపోతుంది. మనం టమాటా వేసిన తర్వాత మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేస్తే అది మొత్తం క్లమ్జీగా అయిపోయి బాగోదు ముక్క. సో అందుకని ముందే టమాటా వేసి మగ్గనిచ్చి సగం మగ్గిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేయొచ్చు. సో అప్పుడు టమాటా ముక్కలతో పాటే కారం వేసేసాను, అలాగే ఉప్పు కూడా వేసేసినట్టున్నాను. కారం ఉప్పు వేసేసి కలిపి మూత పెట్టేస్తే కొంచెం మగ్గిపోతుంది అన్నమాట. ఇవి కూడా కొంచెం సేపు మగ్గించిన తర్వాత అప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు అనేది యాడ్ చేద్దాం. మీకు సరిగ్గా కనిపిస్తుందండి వీడియోలో. నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. ఒక చేతి వీడియో తీస్తూ ఒక చేత్తో గరిటె పట్టుకొని తిప్పుతున్నాను. సో టమాటా ముక్కలు ఇప్పుడైతే మనకి మ్యాక్సిమం మగ్గిపోయినాయి కదా బాగానే. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఒకసారి కలిపేసి టమాటా ముక్కలు మగ్గినాయా లేవా అని చెప్పేసి. ఆయిల్ నేను కొంచెం వేసాను, అయినా కానీ చూడండి ఆయిల్ అలా బయటకు వచ్చిందో. సో మన క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసేసరికి సరిపోతుందిలేండి. సో ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా ఏమైనా రెసిపీస్ ఉంటే చెప్పండి, కొత్తగా మనం ట్రై చేద్దాం. టమాటా ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసాం కదా, మగ్గిపోయినాయి. అవి ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టాను. అవి కూడా మనకి చక్కగా మగ్గిపోయినవి. కొంచెం అడుగంటుంది, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది ఎలా అయినా కొంచెం అన్నా కింద అడుగంటుంది. సో అడుగంటకుండా చూసుకోవాలి. తర్వాత ఒక 1/2 గ్లాస్, ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, మనం టీ గ్లాస్ వాటర్ కూడా సరిపోద్ది అనమాట. ఆ పచ్చి వాసన అనేది పోతుంది. సో మనం ఎక్కువ వాటర్ పోయొద్దు, టీ గ్లాస్ వాటర్ పోసి కొంచెం కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. అది కూడా మగ్గిపోయింది. మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చినప్పుడు మనకి కూర అయిపోయినట్టు గుర్తండి. ఆయిల్ ఎప్పుడైతే మనకి కూర నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు కూర మగ్గిపోయినట్టు గుర్తు. సో కొంచెం ఫైనల్గా కొత్తిమీర లేకుండా ఎలా ఉంటుందండి. సో కొత్తిమీరతో ఫినిష్ చేసాం అనమాట మా కర్రీ. అయితే చూడడానికి చాలా డెలిషియస్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎక్కడ దాకా వస్తున్నాయో అని ఒక మెసేజ్ చేయండి కింద కమెంట్లో, ఏ ఊరు వరకు చూస్తున్నారు. అలాగే మన శామ్ డైలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.